నమస్తే సార్. ఓకే. ఫైన్. సో, మనము లాస్ట్ 167, 166లో మనం చదువుకుంటుంది ఏంటి అంటే, ఇన్ కేస్ ఆఫ్ అంటే ఒకవేళ మనకి పర్ఫెక్ట్ సిమిలిమం అనేది దొరకలేదు అని అనుకోండి. అప్పుడేం చేయాలనే దాన్ని ఇక్కడ మనకు క్లియర్‌గా చెప్తున్నారనమాట. అంటే మెడిసిన్‌ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని చెప్తున్నారనమాట. సో, ఇక్కడ మనకి చెప్తూ 166 last, such a case is however very rare owing to the increased number of medicines whose pure effects are not known and the bad effects resulting from it when they do occur are diminished whenever a subsequent medicine of more accurate resemblance can be selected. అంటే మనకున్న వాటిల్లో పార్షియల్స్ మేము అంటే పర్ఫెక్ట్ గా దొరకకపోతే ఆమె కైండ్లీ అందరు రైట్ ఫైన్. సో మనకి పర్ఫెక్ట్ సిమిలర్ ఎప్పుడు రాదు అని అంటే మనం సిమ్టమ్స్ సరిగ్గా తీసుకున్నప్పుడు, లేదంటే కేసు అంతా కూడా ఇంపర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు, కేసు కరెక్ట్ గా వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం కానీ, లేదంటే వాళ్ళు అపియరెన్స్ కానీ సరిగ్గా లేనప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు తర్వాత మెడిసిన్ గురించి మనకు పర్ఫెక్ట్ గా తెలియదు. ఇంతవరకు ఏదో బ్రెయిన్ అనేది ఒకటి ఉంది అనుకోండి. ఆ బ్రెయిన్ గురించి నాకు తెలియనంత వరకు కూడా నేను బ్రెయిన్ యూజ్ చేయడానికి నేను ప్రయత్నం చేయను అనమాట. సో అప్పుడేంటి అది కూడా అది పర్ఫెక్ట్ రేర్ డ్రగ్ లోకి పోతుంది నా దృష్టిలో. సో కాబట్టి అటువంటి మెడిసిన్స్ కూడా మనకు తెలియనివి చాలా ఉన్నాయని చెప్పేసి మనం చెప్తున్నాం అనమాట. అంటే డ్యూ టు డిక్రీస్డ్ నాలెడ్జ్ ఆఫ్ ద డ్రగ్స్ అని అంటే డ్రగ్స్ యొక్క నాలెడ్జ్ తక్కువగా ఉండడం వల్ల కూడా మనము చాలా రెమెడీస్ ని యూజ్ చేయము. ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది మనకి, మన రెమిడియల్ సైజ్ అనేది కొన్ని రెమెడీస్ కి అంటే లిమిటెడ్ అయిపోతుంది అనమాట. అందులో సెలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. సో దొరకనప్పుడు ఏం చేయాలి, మనం ఇంకో డ్రగ్ ఇస్తూ ఉంటాము. అటువంటిది కాకుండా అంటే ఇటువంటి పక్షంలో మనం జాగ్రత్తగా అన్ని డ్రగ్స్ చదువుకొని ఉండాలని చెప్తున్నారు అనమాట. చెప్తూ ఇప్పుడు 167లో thus if there occur due to the use of imperfectly homeopathic remedy first employed accessory symptoms of the some movement, then in the case of acute diseases we do not allow this first dose to exhaust its action nor leave the patient to the full duration of the action of the remedy, but we investigate afresh the morbid state in its now altered condition and add the remainder of the original symptoms to the newly developed in tracing a new picture of the disease. అంటే ఇక్కడ మనకు కూడా క్లియర్ గా ఇంపర్ఫెక్ట్ సిమిలిమం అనేది వచ్చింది మనకి. అంటే సెకండ్ గ్రేడ్ రెమెడీ మనకు ఉన్నటువంటి రిపర్టరైజ్ చేసినప్పుడు టాప్ గ్రేడ్ మనం అనుకోలేదు, అది సెలెక్ట్ కాలేదు, ప్లస్ మన దగ్గర మెడిసిన్ కూడా లేదు. అప్పుడు ఏం చేస్తాము, సెకండ్ గ్రేడ్ రెమెడీ ఉన్నటువంటి దాంట్లో సెకండ్ గ్రేడ్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఏమైంది, కొద్ది గొప్ప సిమ్టమ్స్ తగ్గుతాయి, కొన్ని యాక్సెసరీ సిమ్టమ్స్ వస్తాయి, కొన్ని ఇన్ కేస్ మనం ఫ్రీక్వెంట్ గా రిపీట్ చేస్తే ఆ సిమ్టమ్స్ యొక్క ప్రూవింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఏం చేయాలి, దెన్ ఇన్ ద కేస్ ఆఫ్ అక్యూట్ డిసీజెస్ వీ డు నాట్ అలౌ ద ఫస్ట్ డోస్ టు ఎగ్జాస్ట్ ఇట్స్ యాక్షన్. అంటే అది దాన్ని ఇంకా ఒక డోస్ వేసి వెయిట్ చేద్దామమ్మా ఇంకా కొన్ని రోజులు అన్నట్టుగా కూడా ఆగకుండా దాని యాక్షన్ ఎంతవరకు ఉంది, ఎన్ని రోజుల తర్వాత ఏ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, ఎన్ని రోజులకి ఆ ఉన్నటువంటి అక్యూట్ మోస్ట్ సెలెక్టింగ్ సిమ్టమ్స్ అంటే పేషెంట్ వచ్చి ఉంటాడు కదా, ఫీవర్ హెడేక్ కానీ అవి ఎంతవరకు తగ్గాయి, ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకోవాలి. జాగ్రత్తగా గమనించుకున్న తర్వాత వాటికి ఇంకా ఉన్నటువంటి అంటే నిన్న మొన్న తగ్గినటువంటి సిమ్టమ్స్ కి ఇంకా బాడీలో ఉన్నటువంటి అక్యూట్ సిమ్టమ్స్ లో ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి అక్యూట్ సిమ్టమ్స్ ని ఇవన్నీ తీసుకొని మళ్ళీ సెకండ్ డోస్ ఇవ్వాలి. సెకండ్ డోస్ ఏది ఇవ్వాలి, ఇప్పుడు ఉంటున్నటువంటి అక్యూట్ టోటాలిటీ మళ్ళీ అంటే ఫస్ట్ డ్రగ్ ఇచ్చిన తర్వాత కొన్ని సిమ్టమ్స్ మైనస్ అయ్యాయి అనుకోండి, ఆ మైనస్ అయిన సిమ్టమ్స్ ఇంకొక టూ సిమ్టమ్స్ ప్లస్ అయ్యాయి, ఆ మొత్తం ఆ ఉన్నటువంటి మైనస్ ప్లస్ రెండు కలిపితే వచ్చినటువంటి సిమ్టమ్స్ ని జాగ్రత్తగా గమనించి మళ్ళీ అక్యూట్ టోటాలిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సిమ్టమ్స్ తో వచ్చాడు, మనం మెడిసిన్ ఇచ్చాము, అందులో 7 సిమ్టమ్స్ తగ్గాయి, 3 సిమ్టమ్స్ ఉన్నాయి అలాగే.
ఆ 3 సిమ్టమ్స్ ని నెక్స్ట్ డోస్ లో మనం ఒక 10/10 తగ్గాలి మనది పర్ఫెక్ట్ అయితే. ఆ 3 ఉన్నాయి కదా, ఆ 3 ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 సిమ్టమ్స్ యాడ్ అయ్యాయి, నీరసము, హెడేక్, ఈ 2 యాడ్ అయ్యాయి అనుకో, 3+2 5. ఆ 5 సిమ్టమ్స్ ని కూడినటువంటి అక్యూట్ టోటాలిటీ మళ్ళీ ఉండాలి. అప్పుడు దాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ మెడిసిన్ ఇస్తే కనుక దట్ ఈస్ పర్ఫెక్ట్ సిమ్లిమం ఫర్ ద సెకండ్ టైం అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇది ఇక్కడ మనకు చెప్తున్నటువంటిది. But we investigate a fresh morbid state in its now altered condition. అంటే అప్పుడు కూడా డాక్టర్ గారు, సార్ చెప్పండి. ఆ టోటాలిటీ సిమ్టమ్స్ బట్టి న్యూ డ్రగ్ వస్తే న్యూ డ్రగ్ ఇమ్మంటారా అదేంటి? ఇవ్వచ్చనే కదా సార్ చెప్తున్నది ఇక్కడ కూడా. ఇవ్వచ్చు సార్. కొత్త డ్రగ్ అంటే అంటే ఇంకో డ్రగ్ ఇవ్వచ్చు. ఇంకో డ్రగ్ ఇవ్వచ్చు ఎట్ ద కాస్ట్ ఆఫ్, అంటే మళ్ళీ మనం చూసుకోవాలి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా. ఇంప్రూవ్మెంట్ ఉంటే కూడా మళ్ళీ న్యూ డ్రగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 1-2 days లో తగ్గిపోతాయి అని అనుకుంటే బ్లైండ్ గా వదిలేయండి. తగ్గట్లేదు, ఇది ఇంకా అసలు దిస్ ఇస్ కంప్లీట్లీ న్యూ సిమ్టమ్, ఇది అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్, అంటే మనకు ఉన్నటువంటి ఈ ఫీవర్ కండిషన్ లో ఇది చాలా రేర్ అని అనుకుంటే ఆ రేర్ కి ఉంటున్నటువంటి మార్క్స్ కూడా తీసుకోవాలి. ఆ రేర్ సిమ్టమ్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఆయాసం ఉంది, ఎగ్జాంపుల్ ఆయాసం ఉంది, ఆయాసం ఎట్లా ఉంటుంది, ఓన్లీ టిల్టెడ్ పొజిషన్, ఓన్లీ 45 degrees లో పడుకుంటే మాత్రమే చాలా బాగుంది అనుకోండి. ఇన్ కేస్ అంటే అలా కూర్చుంటే బాగాలేదు, ఇలా పడుకుంటే బాగాలేదు, ఓన్లీ టిల్టెడ్ పొజిషన్ అంటే సూపర్ లగ్జరీలో పడుకుంటాం కదా, సెమీ కొంచెం పుష్ బ్యాక్ చేసుకొని ఆ ఓన్లీ 45 degrees లో పడుకుంటే మాత్రమే బాగుంది అనుకోండి, ఇది ఒక పిక్యులర్ సిమ్టమ్ అవుతుంది. దీన్ని కన్సిడర్ చేయండి. అంతేగాని నిన్న తగ్గింది సార్ ఇంకా కొద్దిగా ఉంది అని అంటే ఆ కొద్దిగా ఉన్నదాన్ని కన్సిడర్ చేయొద్దు. ఆ ఆ మూమెంట్ చూసుకోవాలి. ఆ మూమెంట్ చూసుకొని దాని ప్రకారంగా అది ఒక సిమ్టమా లేదంటే ఆ తగ్గుతున్నటువంటి సిమ్టమా కూడా గమనించాలి. చెప్తూ ఇక్కడ బట్ వి ఇన్వెస్టిగేట్ ఎ ఫ్రెష్ మార్బిడ్ స్టేట్ ఇన్ ఇట్స్ నౌ ఆల్టర్డ్ కండిషన్, అంటే ఆల్టర్డ్ కండిషన్ లో ఉంటున్నటువంటి అక్యూట్ టోటాలిటీ మళ్ళీ తీసుకొని, అండ్ ద రిమైండర్ ఆఫ్ ద ఒరిజినల్ సిమ్టమ్స్, అంటే ఫస్ట్ లో ఉన్నటువంటి సిమ్టమ్స్ అంటే ఏవైతే తగ్గలేదో అవి, ఆఫ్ ద ఒరిజినల్ సిమ్టమ్స్ టు ద న్యూలీ డెవలప్డ్, టు దోస్ న్యూలీ డెవలప్డ్ ఇన్ ట్రేసింగ్ ఎ న్యూ పిక్చర్ ఆఫ్ ద డిసీజ్. మళ్ళీ ఒక కొత్త పిక్చర్ ని చూడడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఇది అంటే ఎప్పుడైతే మనకి పర్ఫెక్ట్ సిమిలిమం దొరకలేదో అప్పుడు ఇంపర్ఫెక్ట్ సిమిలిమం ఇచ్చాము, అంటే పార్షల్ సిమిలిమం ఇచ్చాము, ఇచ్చినప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఏం చేయాలి అని చెప్తున్నారు అనమాట. నాట్ ఇన్ ఎవ్రీ కేస్ పర్ఫెక్ట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు సెకండ్ ప్రిస్క్రిప్షన్ గురించి అంత త్వరగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తగ్గుతుందని మీకు తెలుస్తుంది, కొన్నిసార్లు అగ్రవేషన్స్ వస్తుంటాయి, వాటిని కూడా గమనించుకోవాలి. ఇందులో ఏం చేసినా మనము ఇంపర్ఫెక్ట్ కాదని మీకు తెలుస్తుంది డెఫినెట్ గా ఫిజిషియన్ కి. ఎందుకంటే ఇచ్చినటువంటిది పర్ఫెక్ట్ గా లేదు, కొద్ది గొప్ప ట్రై చేద్దాము, మళ్ళీ సెకండ్ విజిట్ లో ఉన్నటువంటి సిమ్టమ్ టోటాలిటీ తీసుకొని అప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం ఇద్దాము అని అనుకున్నప్పుడు మాత్రం ఇటువంటి ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అదే చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ తెలుగులో. తరుణ వ్యాధులలో ఇట్టి అసంపూర్ణ సారూప్యము గల మందులు వాడినప్పుడు, అసంపూర్ణ సారూప్యము అంటే పార్షియల్ సిమిలిమం వాడినప్పుడు గల మందును కొన్ని అపూర్వ వేదనలు వాడినప్పుడు కొన్ని అపూర్వ వేదనలు కనిపించినచో ఆ మందు పనిచేయు కాల పరిమితిని తగ్గింపవచ్చు కదా. అంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఇవ్వాల్సినటువంటి డ్రగ్ ఆర్స్నికాల్ అనుకోండి, అప్పుడు బ్రయోనియా ఇచ్చాను, ఆ బ్రయోనియా 40 days యాక్షన్ ఉంటుంది, దాని తర్వాత నేను మళ్ళీ చూస్తాను అనడానికి వీల్లేదు. ఆ ఉన్నటువంటి సిమ్టమ్ ని జాగ్రత్తగా గమనించాలి. ఆ సిమ్టమ్ ఆ పేషెంట్ డిటీరేట్ అవుతున్నాడా, లేదంటే స్టేబుల్ గా ఉన్నాడా, లేదంటే ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాడా, ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే స్టేబుల్ గా ఉండడం కూడా ఇంప్రూవ్మెంటా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ సిమ్లిమం కి చూడాలి. అంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది కానీ ఒక సిమ్టమ్ మాత్రం అలాగే ఉంది, అది దానికి కూడా ఎక్కువ వాల్యూ లేదు అని అనుకుంటే వదిలేయండి. అంటే అది అలాగే టేక్స్ టైం, తొందరగా టైం హీట్స్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. ఆ మందు పనిచేయు కాల పరిమితి తగ్గించవచ్చును అనగా లభించిన సారూప్యముతో కొన్ని వేదనలు మాయమైనంతనే మిగిలిన వానితో వేదనా సముదాయమును కూర్చుకొని దానికి సారూప్యమైన మరి ఒక మందును వెంటనే వాడుటచే ఖండింపవచ్చును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, లభించిన సారూప్యముతో అంటే ఉంటున్నటువంటి సిమ్లిమంతో కొన్ని వేదనలు తగ్గాయి, కొన్ని వేదనలు మాయమైనంతనే, తగ్గిన వెంటనే మిగిలిన వేదనలు ఉంటాయి కదా, అంటే అవుట్ ఆఫ్ 10 3 ఉన్నాయి కదా, ఇంకా 7 అయిపోతాయి. వేదనా సముదాయం కూర్చుకొని దాని సారూప్యమైన మరి ఒక మందును, అంటే మిగిలిన వేదనాలతో అంటే ఉంటున్నటువంటి అక్యూట్ టోటాలిటీ, ఇంతకు ముందు ఉన్నటువంటి 3 సిమ్టమ్స్, ఈ రెండింటిని చూసుకొని వేదనా సముదాయమును కూర్చుకొని దాని సారూప్యమైన మరి ఒక మందును వెంటనే వాడుటచే ఖండింపవచ్చును. ఆ పర్ఫెక్ట్ సిమిలిమం నెక్స్ట్ ఇమీడియట్ గా చూస్ చేసుకోవాలని చెప్తున్నారు అనమాట.
ఈ రెండవ మందు కూడా పూర్తిగా నివారణ చేయగలుగు సారూప్యము లేనిది అయినను దాని నివారణ పూర్తి అయిన వెనుక చివరకు మిగిలిన వేదనల సారూప్యంతో మూడవ మందును వాడి నివారణము పూర్తి చేయవచ్చును. ఇలాగే అంటే మనకి ఎప్పుడైతే ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే ఫిజిషియన్ నాలెడ్జ్ తక్కువగా ఉన్నప్పుడు ఈ ఇన్ని సిమిలిమమ్స్ ఇన్ని పార్షియల్ సిమిలిమం అనేది అంటే హీ షుడ్ బి వెల్ ఫ్లరిష్డ్ ఇన్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ హోమియోపతి అండ్ డిసీజెస్. ఇలా చేయాలన్నమాట. అంటే ఒకవేళ చేయనప్పుడు అప్పుడు కూడా సెకండ్ సిమిలిమం దొరకలేదు అనుకోండి, అప్పుడు కూడా ఏం చేయాలి, ఉంటున్నటువంటి వేదనలతో మిగిలిన కొత్త వేదనలు కలిపి అప్పుడు కూడా ఒక మళ్ళీ పర్ఫెక్ట్ సిమిలిమం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అది కూడా ఇంపర్ఫెక్ట్ అయింది అనుకోండి, మళ్ళీ థర్డ్ విజిట్ ఉంటుంది కదా, థర్డ్ విజిట్ లో కూడా అలాగే చేయాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఉంటున్నటువంటి సిమ్టమ్స్ అక్యూట్ టోటాలిటీ చూసుకోవాలి. ఇలాని మళ్ళీ ఇక్కడ ఏం చూసుకోవాలి మనము, కాగ్నేట్స్ అని అంటారు. అంటే రెమెడీ రిలేషన్షిప్ అని ఉంటుంది. అంటే దాని యాంటీడోట్స్, దాని కాంప్లిమెంటరీ రెమెడీస్, దాని ఫాలోవెల్ రెమెడీస్, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతూ ఉండాలి. యాజ్ వెల్ పేషెంట్ ఇంప్రూవ్మెంట్ కూడా క్లీన్ గా ఉండాలి. అంటే పర్ఫెక్ట్ స్టేబుల్ గా ఉండాలి. చాలా ఎగువ దిగువలు ఉండకూడదు. ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్నప్పుడు మాత్రమే మనం పర్ఫెక్ట్ గా మెడిసిన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు అని ఇక్కడ మనకి 167 లో మనకి హ్యాన్మాన్ గారు చెప్తున్నారు అనమాట. ఇది ఈ రోజు మనం చదువుకున్నటువంటి అఫారిజం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో సార్? సో ఇప్పుడు ఫైన్, థ్యాంక్ యూ. ఇప్పుడు చంద్రమోహన్ అన్న నెక్స్ట్ దీన్ని రికాప్ చేసి నెక్స్ట్ సెషన్ లో మదర్ టింక్చర్స్ లోకి వెళ్తారు. థ్యాంక్ యూ. క్షమించాలి, కుటుంబ బాధ్యతల వల్ల కొంచెం లేట్ అయింది. సార్ నమస్కారం సార్, శుభోదయం. శుభోదయం సార్, నమస్తే, శుభోదయం. వాసుదేవ్ సార్. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం, నమస్కారం అందరికీ. ఈరోజు అఫారిజంలో మనం చదువుకున్నది రెగ్యులర్ అన్వయిస్తూనే ఉంటాం, రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. ఏంటి, ముందు ఒక కేస్ టేకింగ్ తీసుకుంటాం కదా. కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, లక్షణాలన్నింటికీ సరిపోయిన మందు చూసుకొని అందులో ఏం చేస్తాం, కాజేషన్, అక్యూట్ అయితే కాజేషన్ అయిన తర్వాత ఎనీ పీక్యూఆర్ సిమ్టమ్స్, పెక్యూఆర్ సిమ్టమ్స్ ఏమున్నాయా, కన్కామిడెంట్ సిమ్టమ్స్ ఉన్నాయా, ఓకే, ఇలాంటివి ఎక్కువ చూసుకొని దాన్ని బట్టి మందిస్తుంటాం కదా. అయితే సార్ అయితే అయితే ఏమవుద్ది, కొన్ని కేసెస్లో అన్ని దొరకవు, ఏమి దొరకవు సార్. భుజాలు బాగా నొప్పులుగా ఉన్నాయి సార్, అంతే మంది ఇవ్వండి సార్ అన్నట్టు.
అయిన తర్వాత భుజాల్లో కుడి భుజం ఒక్కటే నొప్పి సార్, ఎడమ భుజం నొప్పి సార్ అంట. ఎగ్జామ్ ఎడమ భుజం నొప్పి సార్, బాగా ఉంది, ఇప్పుడు పత్తి చేలకు వెళ్తున్నాను, ఆ పనుల వల్ల ఎక్కువ అవుతుంది, ఆ పనుల వల్ల స్టార్ట్ అయింది, పని చేస్తుంటే అంత తెలియట్లేదు సార్ అని అంటాడు. అంటే అప్పుడు ఏం చేసాం మనం, ఏ మంది ఇచ్చాము, పని చేస్తుంటే బాగుంది కదా, పని వల్ల ఎక్కువైంది అందుకని ఎక్కువ లక్షణాలు తీసుకోకుండా ఏం చేసాము, ఏ మంది ఇచ్చాం, రస్టాక్స్. రస్టాక్స్ మంది ఇచ్చాం. గుడ్. ఇచ్చిన తర్వాత తగ్గింది. గుడ్. అప్పుడు ఏం చేసాం, మనం ఉన్న లక్షణాల నుంచి తీసుకొని ఇచ్చాం. రస్టాక్స్ ఇచ్చిన తర్వాత తగ్గింది. తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చింది. ఈసారి రస్టాక్స్ ఇచ్చిన తగ్గలే, ఎడమ భుజం నొప్పి కదా, పని చేసేది కుడి భుజంతో, కుడి చేతితో కదా, అవునా లేదా? సో మనం ఏం చేసాం, ఇక్కడ లక్షణాలని సరిగ్గా తీసుకోలేదు, లక్షణాలు సరిగ్గా దొరకలేదు. కాకపోతే ఏం చేసాం, అక్కడ ఉన్న లక్షణాలను బెస్ట్ సూటెడ్ రెమెడీ తీసుకొని మందించాం కదా, అవునా లేదా? అంటే మనం తప్పు చేసిందే కదా, ఇక తప్పనేం కాదు, గుర్తుపెట్టుకోండి. రొస్టాక్స్ ఇవ్వడం తప్పని కాదు. అటువంటి కేసులో ఎట్లా మీరు ఓవర్కమ్ కావాలి అని మనకు హనుమాన్ గారు ఇక్కడ గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఏం చేయాలో, మళ్ళీ లక్షణాలన్నీ తీసుకోవాలి. సెకండ్ టైం లక్షణాలనే మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, అమ్మ అడగాలి. అమ్మ నువ్వు సరే, నువ్వు పనికి వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ అయింది, ఓకే, కానీ పని అయిన తర్వాత పని కుడి చేత్తో చేస్తావు కదా, పత్తి ఏరడం అన్నీ కూడా, మరి కుడి భుజం నొప్పి రావాలి కానీ ఎడమ భుజం ఎందుకు నొప్పి వచ్చిందమ్మా? నొప్పి కుడి భుజంతో చేస్తుంటే కుడి భుజం రావాలి కానీ ఎడమ భుజం ఎందుకు నొప్పి వచ్చిందమ్మా? సో అక్కడ ఏదో ప్రాబ్లం ఉందమ్మా కదా, అనలేదు సార్, ఇట్స్ కామన్ సెన్స్ పాయింట్. మరి ఎడమ భుజం నుంచి నొప్పి వచ్చింది కదా, మరి అంటే కొన్ని పాయింట్స్ అవి మిస్ అయ్యాను, అవి కొంచెం క్లియర్గా చెప్పమ్మా అంటే అప్పుడు ఆమె ఇంట్లో విషయాలు అన్నీ కూడా క్లియర్గా చెప్తారు. ఓవర్ లిఫ్టింగ్ నాట్రమోర్లో కూడా ఉంది తెలుసా, నేను అంటారా, ఎక్కువ మటుకు ఎక్కువ శారీరక శ్రమ చేసిన తర్వాత వచ్చే లక్షణాల్లో నాట్రమోర్ కూడా ఉంది. అప్పుడు లక్షణాలన్నీ తీసుకుంటే నాట్రమోర్ వచ్చింది, నాట్రమోర్ ఇచ్చి తగ్గిపోయింది. అర్థమైందా? ఇక్కడ ఏమైంది, మనం లక్షణాలని సరిగా తీసుకోలేకపోయాం, ఫస్ట్ లభించలేదు. రెండోసారి ఏం చేసాం, మళ్ళీ లక్షణాలన్నీ కరెక్ట్గా తీసుకొని అప్పుడు మందించాం, నాటం వచ్చినా తగ్గిపోయింది. కొన్ని సార్లు అప్పుడు కూడా తగ్గదు, నాటం వచ్చినా కూడా సార్ తగ్గట్లేదు సార్, మళ్ళీ వచ్చింది సార్ అంటుంటారు. అప్పుడు కూడా ఏం చేయమంటున్నారు హనుమాన్ గారు, మళ్ళీ ఆ వచ్చిన లక్షణాలన్నింటినీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ అప్పుడు చూస్తే మంది ఇవ్వండి, అప్పుడు ఫ్రెష్గా తీసుకోండి అని హనుమాన్ గారు ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మరి ఇంతవరకు ఓకే, ఇంతవరకు మేము BHMSలో జాయిన్ అయ్యాం, వచ్చాం, ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం, ఈ అఫారిజం వరకు బాగానే ఇంప్లిమెంట్ చేసుకున్నాం. తర్వాత ఏంటి, మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, పిచ్చుల తగ్గి కొలాప్స్ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, కడుపు నొప్పి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, కొన్ని కేసులు తగ్గుతున్నాయి, కొన్ని కేసులో మళ్ళీ వస్తున్నాయి, బాధ మాకు. సో హనుమాన్ గారు ఏం చెప్పారు, వీ కెన్ గివ్ పర్మనెంట్ క్యూర్ బట్ వీఆర్ అనేబుల్ టు గివ్ ఇట్. చాలా బాధేసింది, చాలా బాధేసింది. ఎందుకు, మనం ట్రీట్మెంట్ అంతా కొంతవరకే ఇవ్వగలుగుతున్నాము, ఇంకా పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాము, ఎక్కడ ల్యాకింగ్ ఉంది అని అనిపించింది. అప్పుడు కొన్ని మన మాస్టర్ గారి సీనియర్ క్లాసెస్ వినడం, మళ్ళీ కొన్ని వెటరీ మెడికల్స్ వినడం, తర్వాత కొందరు సీనియర్ డాక్టర్స్ యొక్క క్లాసెస్కి వెళ్ళడం, అర్థందా? దాని తర్వాత వచ్చిన మోడిఫికేషనే వీఆర్ సమ్వాట్ పర్ఫెక్ట్ బెటర్ దాన్ ప్రీవియస్. అది హ్యాపీగా ఇప్పుడు ఫీల్ అవుతున్నాం కొంచెం. ఎందుకు, నో మన ముందున్నదే పిక్చర్ కాదు, వీ కెన్ గో ఇంకా డీప్గా వెళ్తే ఇంకా కొన్ని లక్షణాలు వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, మోస్ట్ డిస్ట్రక్టివ్ పార్ట్ ఎక్కడ తీసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడ క్యాచ్ చేస్తే నాకు రిజల్ట్స్ యాక్యురేట్గా వస్తాయి, ఫాస్ట్గా వస్తాయి, పర్మనెంట్గా వస్తాయి అనేది ఇప్పుడు నేర్చుకోగలుగుతాం. ఈ నేర్చుకున్న తర్వాత ఏంటి అంటే, పెథలాజికల్ బాగా డెవలప్ అయిన కేసెస్లో అంతకుముందు కన్నా ఇప్పుడు పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. పెథలాజికల్ అడ్వాన్స్ కేసెస్ ఉంటాయి,
అలాంటి వాటిలో అంతకుముందు ఇంత రిజల్ట్స్ వచ్చేవి కాదు. ఏదో టెంపరరీ రిజల్ట్స్ వచ్చేవి. ఇప్పుడు పర్ఫెక్ట్ రిజల్ట్స్ మోస్ట్‌లీగా మాస్టర్ గారి దయ వల్ల ఇవ్వగలుగుతున్నాం. ఎందుకు? అప్‌గ్రేడెడ్. హనుమాన్ గారు ఇవాళ చెప్పిన అపార్థం అదే. అందుకని ఇప్పుడున్న లక్షణాలు తీసుకొని, మళ్ళీ తర్వాత అవసరం పడి మళ్ళీ లక్షణాలు తీసుకోవడం. నెక్స్ట్ తీసుకున్నప్పుడు లక్షణాలు కొంచెం డెప్త్ ఉండాలి. అర్థమైందా? ఇంకొంచెం ఆలోచించగలగాలి. అది మనకి ఇవాళ హనుమాన్ గారు ఇచ్చిన అవేరిజం చాలా ముఖ్యమైనది. ఓకే. ఎందుకంటే ఇది రొటీన్‌గా మనందరం చేస్తున్నాం. ఇది. అయిన తర్వాత ఫ్రెషర్స్‌కి నా అడ్వైస్ ఏంటంటే, కొత్త వాళ్ళకి, కొత్తగా హోమియోపతి నేర్చుకున్న వాళ్ళకి, మీరు హోమియోపతి ఫిలాసఫీ, జూనియర్ ఫిలాసఫీ మాస్టర్ గారిది వినండి. విన్న తర్వాత మాస్టర్ గారి హోమియో వైద్య విధానము బుక్ చదవండి. తర్ణ వ్యాధుల చికిత్స చదవండి. తర్వాత మన క్లాస్‌లో కూడా ప్రీవియస్‌గా ఇంజురీస్, బైట్స్, బర్న్స్ వీటి యొక్క రెమెడీస్ ఒక టిప్‌లోగా ఇచ్చాను నేను. అవి చదవండి. టిప్స్ లాగా ఉంటాయి. తర్వాత బయోకెమిక్స్ ఇవ్వండి. ఎక్కువ అర్లేదు. నొప్పి ఉంటే MP6X, జ్వరం ఉంటే FA6X, నెక్స్ట్ మోషన్ ఫ్రీ లేకపోతే ఇంకో బయోకెమిక్ ఎన్ఎంఓ ఎట్లా, తలనొప్పి వస్తుందంటే CP6X ఇట్లా కొన్ని నేర్చుకోండి. వీటితో వైద్యం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తూ కాఫ్ వచ్చింది తగ్గట్లేదంటే జస్టిస్ ఇవ్వడం. అర్థమైందా? తెమ్మడ వస్తుంది, పడుకుంటే ఎక్కువ అవుతుందంటే అరేలియార్ మదర్ టించర్ ఇవ్వడం. ఇలాంటివి కూడా అప్గ్రేడ్ చేసుకోండి. బయోకెమిక్స్ మదర్ టించర్స్‌తో ముందు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. దాంతోపాటు ఇంజురీస్, బైట్స్, బర్న్స్ ఈ మూడింటి యొక్క వైద్యం నేర్చుకోండి. యూ విల్ బి పర్ఫెక్ట్ డాక్టర్స్ ఇన్ ఏ అప్‌కమింగ్ డేస్. ఎందుకు? ఫస్ట్ మనం ఏ స్టెప్‌లో ఎక్కాలో ఆ స్టెప్‌లో ఎక్కడం. అంతేగాని ఎక్కువ ఎక్కడం వల్ల ఏందంటే మళ్ళీ కింద పడతాం. ఏరోప్లేన్ నుంచి కింద పడేటట్టు ఉంటది పరిస్థితి. అట్లా కాకుండా ఒక్కొక్క స్టెప్ ఎక్కెళ్తూ వెళ్ళడం వల్ల మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. యూ కెన్ బికమ్ ఏ సూపర్ డాక్టర్. డెఫినెట్‌లీ. ఎల్ఏ గారి యొక్క కలలు అదే. అది మనం ఇక్కడ నేర్చుకుందాం. సరే, నెక్స్ట్ కొన్ని క్లాస్‌లో నెక్స్ట్ మదర్ టీచర్స్ రివ్యూ పెడతాను. ఏది? డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించినవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అడుగుతాను మిమ్మల్ని అందరిని కూడా. ప్రాక్టికల్ ఆస్పెక్ట్‌లో అడుగుతాను. అది మాకు చెప్పాలి. డైజెస్టివ్ సిస్టమ్ యొక్క మదర్ టీచర్స్ నెక్స్ట్. ఇవాళ కొన్ని మదర్ టీచర్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ సమయం అయిపోయింది కానీ తప్పదు. ఓకే. మనకి చాలా కోవిడ్ టైంలో ఎక్కువ ఉపయోగపడిన మదర్ టీచర్ ఏది? ఎక్కువగా ఉపయోగపడిన మదర్ టీచర్ కోవిడ్ టైంలో చెప్పాలా? యాస్పిడో శర్మ ఎందుకు? ఆయాసంగా ఉండేది, ఊపిరి అందేది కాదు, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ. ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉండేది. గుడ్. ఇంకా బాగా చెప్పారు. సూపర్. ఓకే. అది మెయిన్‌గా. సో, ఇంకొంచెం పర్ఫెక్ట్ ఇప్పుడు అందరూ బాగా చెప్పారు. సూపర్. ఇంకొంచెం మనం బాగా నేర్చుకుందాం. అర్థమైందా? ఎప్పటికీ అంతే సబ్జెక్ట్ అంతా కూడా మనకు రాదని కాదు. ఇంకొంచెం పర్ఫెక్ట్‌గా ఇంకొంచెం ముందుకెళ్దాం. అది మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ క్లాసెస్‌లో. ఒక్క నిమిషం అండి. చూస్తున్నాను. అదే తీస్తున్నాను. కనిపించిందండి యాస్పిడోస్పర్మ మీకు ఇమేజ్? కనిపించలేదు సార్. లేదు సార్, కనబడలేదు. ఇప్పుడు కనిపిస్తది. ఓకే.
ఓకే సార్. వినిపిస్తుందా? అవును సార్, కనిపిస్తుంది. ఇది యాస్పిడోస్పర్మ ప్లాంట్. ఓకే, ఎవరైనా చూసారండి ఇది? చూసారా ఈ కాయలు చూసి గమనించారా ఎవరైనా? ఇగో కనపడటం లేదు సార్. కనబడట్లేదా? ఇప్పుడు కనపడుతున్నా సార్, డిస్ప్లే అయింది ఇప్పుడు. సార్ ఇండియన్ కాదు అనుకుంటాను సార్. కరెక్ట్. కానీ ఎందుకు చూసినట్టు ఉంది సార్, ఎక్కువ బొటానికల్గా బాగా ఐడియా ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారేమో. ఇండియన్ మదర్ నుంచి అయితే కాదు పక్క, కానీ బొటానికల్గా ఐడియా ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటాయి. ఇండియాలో పెరుగు ఉంటాయి కానీ ఇండియన్ ఒరిజిన్ కాకపోవచ్చు. సరే, ఓకే. చాలా ఇంపార్టెంట్ మదర్ టీచర్ అండి మనకి. కోవిడ్లో బాగా ప్రాణాలని కాపాడిన మదర్ టీచర్. ఓకే, క్లియర్? సో వీ విల్ గో ఫర్దర్. యాస్పిడోస్పర్మ మదర్ నేచర్ చాలా ఇంపార్టెంట్ మదర్ నేచర్, చాలా యూస్ఫుల్ మదర్ నేచర్. బ్రాంకోడైలేటర్ అండ్ వాసోడైలేటర్. ఓకే, ఇట్ యాక్ట్స్ లైక్ ఏ బ్రాంకోడైలేటర్. బ్రాంకోడైలేటర్ అంటే ఆయాసం బాగా ఉండి శ్వాసకోశ అవయవాలన్నీ ముడుచుకుపోయి శ్వాస అందే పరిస్థితిలో ఉంది. అంటే ఆస్తమా, ఎగ్జాంపుల్ ఆస్తమా. దానిలో శ్వాస లోపలికి గాలి పోవట్లేదు. ఓకే, అలాంటి వాటిలో ఆ స్పీడ్ మదర్ నేచర్ తీయంగానే మీకు రిలీఫ్ వస్తుంది. ఓకే, వాంట్ ఆఫ్ బ్రీత్ అండ్ పెయినింగ్ ఫ్రమ్ ఎగ్జర్షన్. ప్యాంటింగ్ ఫ్రమ్ ఎగ్జర్షన్, శ్వాస సరిపోవట్లేదు, గ్యాస్పింగ్, అంతే కదా. మన కోవిడ్లో అందరికి ఏమైంది? సరిపోవట్లేదు సార్, నాకు గాలి సరిపోవట్లేదు సార్, గాలి సరిపోవట్లేదు అని అందరూ ఎంత ఇబ్బంది పడ్డారు కదా. అలాంటి వాటిలో ఇట్ విల్ స్టిమ్యులేట్ ది రెస్పిరేటరీ సిస్టమ్. ఇట్ విల్ స్టిమ్యులేట్ ది రెస్పిరేటరీ సిస్టమ్. ఆ యొక్క శ్వాసం సంబంధించిన ఆ యొక్క ఏవైతే ఉన్నాయో బ్రాంక్యూల్స్ని వాటిని డైలేట్ చేసి గాలిని లోపలికి పంపించి వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ పెంచుతుంది. ఓకే, అందుకని యాస్పిడోస్పర్మని కోవిడ్ టైంలో ఎక్కువ వాడేవాళ్ళం. నెక్స్ట్, థ్రాంబోసిస్ ఆఫ్ ది పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీకి సంబంధించింది ఏమైనా ఆ రక్తం గడ్డగట్టినప్పుడు కూడా ఇది ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకని కోవిడ్లో అడ్వాన్స్ స్టేజ్లో కూడా ఇది యాస్పిడోస్పర్మ నుంచి చాలా ఉపయోగపడిందండి. కార్డియాక్ ఆస్మా, దీంతో పాటు లంగ్సే కాకుండా హార్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి హార్ట్ కొంచెం కదిలినా, కొంచెం నడిచిన ఆయాసం వస్తుంది, గ్యాస్పింగ్ వస్తుంది అంటే అప్పుడు కూడా ఇది మంచి మదరించాలి. నెక్స్ట్, యురేమిక్ డిస్నియా అంటారు. అంటే యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఎక్కువ పెరగడం వల్ల శ్వాస సరిగా సాడినప్పుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది సో మనకి బాగా ఇందులో మొత్తం కామన్ సిమ్టమ్స్ వచ్చాయండి, అన్కామన్ సిమ్టమ్స్ అయితే రాలేదు, నేను చూశాను. కామన్ సిమ్టమ్స్ ఏంటి అంటే కొంచెం నడిచినా, కొంచెం ఎగ్జర్షన్ అయినా కూడా విపరీతమైన ఆయాసం, నడవలేకపోవడం, కార్డియాక్ ఆస్తమా అంటారు, అంటే దానివల్ల హార్ట్ ఇన్వాల్వ్ కావడం. నెక్స్ట్, యురేమిక్ డిస్నియా అంటే రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినా కూడా వచ్చే ఆయాసంలోను. థ్రాంబోసిస్ ఆఫ్ ది పల్మనరీ ఆర్టరీలో రక్తం గడ్డగట్టడం వల్ల దానివల్ల ఆక్సిజన్ సాచురేషన్ సరిపోక లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు కూడా ఇది చాలా మంచిదన్నమాట. నెక్స్ట్, ఇంకొంచెం మంచి పాయింట్స్ కోసం ట్రై చేస్తాను, ఎందుకంటే కనీసం 1-2 పెక్యులర్ పాయింట్స్ కోసం నేను చెక్ చేస్తాను. ఎంత మదర్ నేచర్ ఇచ్చినా కూడా నేను ట్రై చేస్తాను. ఇట్ ఈస్ effective remedy in many cases of asthma. Want of breath during exertion is the guiding symptom. Want of breath during exertion, కొంచెం నడిచినా, కొంచెం శారీరక శ్రమ చేసినా, కొంచెం తిరిగినా, 5 అడుగులు వేసినా శ్వాస సరిపోవట్లేదు. అవునా లేదా? మన క్లాసికల్గా కోవిడ్లో అందరూ చూస్తున్న కేసెస్ ఇవే కదా లక్షణాలు, అవునా? అప్పుడు ఇది ఎక్సలెంట్ మదర్ నేచర్. It removes temporary obstruction in the oxidation of the blood by stimulating respiratory centers.
PO2 లెవెల్స్ తగ్గిపోయినాయి. PO2 లెవెల్స్ ఎందుకు తగ్గిపోయినాయి? రెస్పిరేటరీ సెంటర్స్లో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఇది చాలా ఎక్సలెంట్ అనమాట. నెక్స్ట్ సార్ ఏం లెవెల్స్ అది తగ్గింది? సార్ లెవెల్స్ ఏంటి తగ్గింది? PO2 పల్మనరీ ఆక్సిజన్ లెవెల్స్, బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి అనుకోండి, అప్పుడు ఇది ఎక్సలెంట్ రెమెడీ అనమాట. వాంట్ ఆఫ్ బ్రీత్ డ్యూరింగ్ ఎగ్జర్షన్, కొంచెం కదిలినా కొంచెము ఎగ్జర్షన్ అయినా ఆయాసం వస్తుంది. ఇట్ ఈస్ ద పెక్యులియర్ సిమ్టమ్ ఇందులో యాస్పిడోస్పర్మాకి. ఓకే, గుర్తుపెట్టుకోండి. కొంచెం నడిచినా కొంచెం కదిలినా విపరీతమైన ఆయాసం, నడవలేడు. ఆ పాయింట్ ఉన్నప్పుడు మీకు యాస్పిడోస్పర్మ మొదటి నుంచి ఇస్తే చాలా మటుకు అటువంటి ఆయాసాన్ని క్లియర్ చేస్తుంది. అందులో అన్కామన్ సిమ్టమ్ ఏంటి అంటే వాంట్ ఆఫ్ బ్రీత్ డ్యూరింగ్ ఎగ్జర్షన్. ఈవెన్ స్లైట్ ఎగ్జర్షన్ కెనాట్ బేర్, విచ్ కాజెస్ గ్యాస్పింగ్ ఆర్ డిస్నియా. కొంచెం కదిలినా కొంచెం నడిచినా కూడా విపరీతమైన ఆయాసం వస్తుంది. ఓకే, ఈ మదర్ టీచరు అంత ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇలాంటి లక్షణం ఉన్న ఎవరైనా సీనియర్స్ చెప్తారా? ఈ లక్షణాలను అనుకోండి, మీరు ఏమి ఇస్తారండి డ్రగ్ రెమెడీ? కొంచెం డ్రగ్ అయితే కార్బోవేజ్ ఇస్తాము. గాలి గ్యాస్పింగ్ లేదు, గాలి కావాలని లేదు, చల్ల చెమటలు లేవు. ఫ్లాట్ అవసరం సార్. యాంటిమ్ టార్ట్ సార్. కొంచెం దగ్గరికి వచ్చారు. ఇంకా ఏంటండి? ఎవరండి మీరు? పేరు? మురళీకృష్ణ అండి. సార్ నమస్తే సార్. జనరల్ గా ఏంటంటే డెఫిషియన్సీ వల్ల, ఊబతనం వల్ల వాడు నడవలేకపోయినప్పుడు కొంచెం నడిచిన ఆయాసం వస్తే అప్పుడు అటువంటి కండిషన్ లో ఇస్తాం. గుడ్, కరెక్ట్ గా చెప్పారు. కండిషన్ లో వాడి దాని వల్ల అయితే ఇక్కడ అక్యూట్ కండిషన్ వల్ల ఆయాసం వల్ల వాడు కొంచెం నడిచిన ఆయాసం, కొంచెం తిరిగిన ఒక స్టెప్ ఎక్కిన ఆయాసం వస్తుంది. క్లియర్ గా ఇదే చెప్తారు. కార్డియాక్ ఆస్తమాలో కూడా ఈ సిమ్టమ్ ఉంటే మీకు ప్రాణాలు కాపాడుతుంది. అందుకని ఈ పాయింట్ మీద స్పెసిఫిక్ గా చెప్తున్నా. ప్రాణాలు కాపాడొచ్చు మీరు. క్రెటాగస్ మొదటించాం మీరు. కానీ సీనియర్లు ఎవరైనా చెప్పేస్తున్నా. ఇంకో హింట్ ఇస్తాను సార్ యాంటిమోనీ ఆర్స్ అండి. యాంటీమార్స్ లో మళ్ళీ వేరే లక్షణాలు ఉంటాయి, అవన్నీ వేరే ఉంటాయి. అంటే మిడ్ ఎగ్జర్షన్, టెన్షన్స్ ఇవన్నీ వేరే ఉంటాయి. మళ్ళీ కొంచెం కదిలిన ఆయాసము, డిశ్చార్జెస్ ఏంటండి? అమోనియం క్యాస్టికమ్ సార్. అమోనియం క్యాస్టికమ్. అమోనియం కార్బ్. గుడ్. అమోనియం కార్బ్. అమోనియం కార్బ్. అమోనియం క్యాస్టికమ్ చెప్పింది సుబ్రహ్మణ్యం గారు. ఓకే, అమోనియం కార్బ్ సార్. అమోనియం కార్బ్. మీ కెంట్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ ఆ 3 పేజీలు చూస్తే మొత్తం అదే లక్షణం చెప్తాడు, అదే లక్షణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను ఫస్ట్ చదువుకున్నప్పుడు ఏంద్రనైనా ఇందులో కామన్ సిమ్టమ్స్ ఏమన్నా, అన్కామన్ సిమ్టమ్స్ ఏవి లేవు ఎట్లా అని అనుకున్నాను కదా. ఎవ్రీ కార్డియాక్ ఆస్తమాలో కూడా ఇది కామన్ సిమ్టమ్. ఎట్లా అంటే అప్పుడు నాకు చాలా ఉపయోగపడిన సిమ్టమ్ ఏంటి అంటే మీకు చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకసారి ఏమైంది, నేను వైజాగ్ గురుపూర్లో ఉన్నాను. గురుపూర్లో ఉన్నప్పుడు ఒక ఆమెను తీసుకొచ్చారు. ఇట్లా పట్టుకొని వచ్చారండి, దాదాపు 80 ఏళ్ళ ముసలామెని ఇట్లా పట్టుకొని వచ్చారు, 2 భుజాలు పట్టుకొని. ఒక స్టెప్ వేయమంటే కూడా వేయట్లేదు ఆమె. వేయడానికి కూడా ఇబ్బంది పడుతుంది, విపరీతమైన ఆయాసం. వీడియోలో చూసిన, అక్కడ సీసీ కెమెరాలు చూస్తే కొంచెం నడిచినా కూడా ఆయాసం వస్తుంది. ఆమెకు అమ్మోనియం కార్బ్ 30 డోస్ వేసి కూర్చోమన్నాను. స్ట్రైక్ అయింది, ఒక నిమిషం వెనక నుంచి చెప్పండి సార్ దయచేసి. అయితే ఆమె రిపీట్ చేయండి సార్. సార్ చేస్తున్నాను. ఓకే,
అయితే ఆమెకి కొంచెం నడవలేకపోతుంది. కొంచెం నడిచిన దాదాపు 80 ఏళ్ళ ముసలామె కొంచెం నడిచిన ఆయాసం వస్తుంది. చల్ల చెమటలు లేవు, గ్యాస్పింగ్ ఫర్ ఎయిర్ లేదు, ఏదీ లేదు. కొంచెం నడవలేకపోతుంది, కొంచెం నడిచిన ఆయాసం వస్తుంది. అంతే. ఇంక ఎక్కువ లక్షణాలు ఏం చెప్పలేదు. విపరీతమైన పిల్లి కూతలు వస్తున్నాయి. విపరీతం పిల్లి కూతలు. ఒక్క అడుగు వేస్తే ఆయాసం ఎక్కువవుతుంది. అమ్మోనియం కార్బ్ 30 డోస్ వేసాను. వేసిన తర్వాత ఆమె ఎత్తుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. కొంచెం వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ గురుకుల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు వస్తే ఎట్లా ఉందంటే, లేదు సార్ మేము ఇచ్చిన తర్వాత ఆ పుటకాయ మొత్తం తగ్గిపోయింది సార్, ఇప్పుడు బాగా ఉంది, యాక్టివ్ ఉంది సార్, ఇంకేం ప్రాబ్లం లేదు సార్ అని చెప్పారు. దట్ ఈస్ అమ్మోనియం కార్బ్. ఈ పాయింట్ మీద ఎక్సలెంట్ ఉపయోగపడుతుంది. దీని యొక్క ఎలాంటి లక్షణం ఉండేది ఆస్పిలోస్పర్మా మొదటి నుంచి. అర్థం. అందుకని స్పాంజియా గొడులా సార్ కదిలితే ఆయాసం. స్పాంజియాలో వేరేలా ఉంటుంది, అది కార్డియాక్ ఆస్తమా. అయితే కదిలితే ఇంత ఆయాసం అనేది కామన్ సింటమ్, కానీ అన్కామన్ గా అమ్మోనియం కార్బ్లో ఉన్నంత పెక్యులర్ గా ఎండ్లో లేదు. అదే సార్, ఎవ్రీ కార్డియాక్ డిస్నియా విల్ బి స్పాంజియా అనుకోండి, ఎకోనేట్ అనుకోండి, కార్క్టస్ అనుకోండి, అన్నిలో కొంత గొప్ప కొంచెం కదిలితే ఎక్కువడం, కానీ స్పెసిఫిక్ గా కదిలితే ఆయాసం, కదలలేకపోవడం మాత్రం అమ్మోనియం కార్బ్లోనే ఉంటుంది. ఓకేనా సార్? ఓకే, నెక్స్ట్ ఆస్పిడోస్పర్మా మదర్ టించర్ ఇస్తే చాలా బాగా పనిచేసింది. ఓకేనా సార్? చెప్పండి. ఇది ఆస్పిడోస్పర్మా పట్టుకోవడానికి మా గురువు గారు ఒకటి చెప్పారు సార్. యాక్చువల్గా ఏంటంటే బ్రీదింగ్ అంటే నోరును ఓపెన్ చేసి బ్రీత్ తీసుకుంటే సపోర్ట్ గా, అంటే ముక్కుతో కాకుండా నోరును కూడా ఓపెన్ చేసి తీసుకుంటే ఆస్పిడోస్పర్మా వేయండి. ఒకసారి మన ఆయాసం వచ్చినా కూడా నోరు మూసి తీసుకుంటే అది అవసరం లేదని చెప్పారు సార్. అంటే నెల్లూరు ఆంజనేయ మాస్టర్. ఓకే, చాలా మంచి పని చెప్పారు. ఎందుకు చెప్పండి, నోరుతో ఎందుకు పిలుచుకున్నారు? వాడికి ఆయాసం సరిపోవట్లేదు అనే ఫీలింగ్, వాంట్ ఆఫ్ బ్రీత్. వాడికి ఆయాసం సరిపోవట్లేదు, ముక్కులో తీసుకున్నా సరిపోవట్లేదు సార్, కనీసం నోరుతో కూడా అట్లా తెలుసుకొని అట్లా తీసుకుంటాను అనమాట. యాక్చువల్గా అక్కడ అటువంటి కేసెస్లో యాంగ్జైటీ కూడా తీసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఆస్పిడోస్పర్మా కేసులో కూడా చూసుకొని యాంగ్జైటీ రిలేటెడ్ రెమెడీస్ కూడా చూసుకొని వేయాలి. ఓకేనా సార్? ఇది సపోర్టింగ్ డ్రగ్ అని తీసుకున్నాం సార్. అదే చెప్తున్నా, జనరల్ ఇంకొంచెం ఎలా అనిపిస్తుంది. ఓకేనా? ఆస్పిడో మదర్ చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్. సో దీన్ని ఒకసారి రివ్యూ చేస్తాను మైండ్లో పడడానికి. వాంట్ ఆఫ్ బ్రీత్ డ్యూరింగ్ లిటిల్ ఎగ్జర్షన్ ఆర్ స్లైట్ ఎగ్జర్షన్. మూర్తి గారు చక్కగా మనకు మదర్ టించర్స్ అన్ని నోట్స్ ప్రిపేర్ చేసిస్తున్నారు. వారికి నమస్కారం, కృతజ్ఞతలు సార్ మూర్తి గారు. అయితే ఇందులో వాంట్ ఆఫ్ ఎగ్జర్షన్ డ్యూరింగ్ లిటిల్ ఎగ్జర్షన్ ఆర్ లిటిల్ మూమెంట్, అది కామన్ సిమ్టమ్, అన్కామన్ సిమ్టమ్, సారీ. అయిన తర్వాత కామన్ సిమ్టమ్స్ ఏంటంటే ఇట్ వర్క్స్ లైక్ ఏ బ్యాంకోడైలేటర్ అండ్ థ్రాంబోసిస్ ఆఫ్ ది పల్మనరీ ఆర్టరీ, యురేమిక్ డిస్నియా, అంటే అడ్వాన్స్ స్టేజ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా బ్రెయిన్లో ఆయాసం ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇది ఆస్పిడోస్పర్మా బాగా పనిచేస్తుంది. ఒకటే శ్వాస ఇబ్బందిగా ఉంది, సెకండరీ ప్యాథాలజీ సెకండరీగా ఉన్నప్పుడు కూడా ఇది అడ్వాన్స్డ్ ప్యాథాలజీలో కేసెస్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇట్ విల్ స్టిమ్యులేట్ ద రెస్పిరేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సెంటర్. ఓకే, ఇది మనకి ఇట్ విల్ ఆల్సో వర్క్స్ లైక్ కార్డియాక్ ఆస్మా కూడా ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ మదర్ టించర్. ఓకే, అనదర్ మదర్ టించర్. చాలా మటుకు మనం తక్కువ వాడుతుంటాం. ఏంటి, ఒక్క నిమిషం చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అంటే నేను నీ మధ్య నేర్చుకున్నాను ఇది ఇవ్వడం. ఇది ఓకే, చూసారా ఇది
చాలా మటుకు నీలగిరి తైలం అని చాలా మంది నమ్ముతుంటారు. అవునా లేదా? చూసారండి, ఇది చాలా మంది చూడకుండా ఉన్న మనుషులు ఉంటారు. ఇది ప్రతి కారణం చూసాం సార్, వెరీ ఫెమిలియర్. యూకలిప్టస్ సార్. యూకలిప్టస్. ఒక్క నిమిషం సార్, ఇది రివర్స్ చేసుకుంటాం కదా. మరి ఎంత విరివిగా ఉండేదాన్ని మనం వాడాలి కదా, అవునా లేదా? అవును సార్, బాగా పనిచేస్తుంది యూకలిప్టస్. చాలా మంది దీన్ని ఇది నొప్పుల తైలంగాను దాని రకరకాల తైలాలుగా వాడతారు. ఇది ఎక్సలెంట్ రెస్పిరేటరీ సిస్టంలో చాలా ఎక్సలెంట్ రెమెడీ. ఓకే, ఒకసారి చదువుకుందాం. ఆకులు చూసారా? నీలగిరి ఆకులు చూసారా? ఈ ఆకులు చూస్తే ఎవరైనా చెప్తారు, అవునా లేదా? ఆకులు చూస్తే మాత్రం మీకు అర్థమైపోద్ది. యూకలిప్టస్ నలిగితే మంచి స్మెల్ వస్తాయి. ఓకే, అందుకని సార్ చాలా మంది నీలగిరి తైలం అని చాలా మంది అమ్ముతుంటారు, అందులో మెంతాలు కలిపి. సో ఓకే, జామాయిల్ అంటారు సార్. ఏంటమ్మా? జామాయిల్ అంటారు. జామాయిల్. ఇటు ఆంధ్ర సైడ్ జామాయిల్ అంటారు సార్. ఓకే ఓకే. మా సైడ్ నీలగిరి అంటారు దీన్ని. ఈ వర్షాలు వచ్చి వాటర్ ఎక్కువ నిల్వ ఉన్న చోట ఈ చెట్లు వేస్తారు సార్, ఇలాగేంటంటే వాటర్. కరెక్ట్. ఎక్కువ నీటి సోర్సెస్ లేనప్పుడు ఇవి ఎక్కువ వేస్తారు వీటిని. నీటి సోర్సెస్ తక్కువగా ఉండే ప్రదేశాల్లో ఇవి ఎక్కువ పెరుగుతాయి, పొడుగుగా పెరుగుతాయి. అసలు నీళ్ళు అవసరం లేదు వీటికి, ఎక్కడి నుంచో తీసుకుంటాయి ఇవి. అది నెక్స్ట్ యూకలిప్టస్ గ్లోబ్యులస్. ఇది కామన్ ఏమిటి? యూకలిప్టస్ గ్లోబ్యులస్. ఓకే, ఇది రావట్లేదా? ఈ మాను చూస్తేనే మీరు గుర్తుపడతారు. ఓకే, ఇది రావట్లేదు, సర్లే. ఓకే, ఏంటండి మీకు అయితే కనిపిస్తుంది కదండి యూకలిప్టస్ ఇప్పుడు? ఈ మాను సిల్వర్ టైప్ లో ఉంటుంది సార్, ఇది కలర్. అవును, ఇగో సరే, అందరూ మనకు తెలిసిన చెట్టు కనుక ఇది ఎక్కువ వెళ్ళండి. ఓకే, మా ప్రాంతంలో ఎక్కువ పండిస్తారు సార్, ఈ పేపర్ ఇండస్ట్రీ కోసం పండిస్తారు. అట్లాగండి. ఓకే ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇది మంచి హెర్బ్, చాలా మంచి హెర్బ్. చెప్తాను దీని యొక్క యూజ్ఫుల్ చాలా చెప్తాను. ఇట్ విల్ స్టిమ్యులేటింగ్ ది ఎక్స్పెక్టరెంట్. ఇది మంచి ఎక్స్పెక్టరెంట్ పనిచేస్తుంది. అంటే తెమ్మను బయటికి దొబ్బేదానిగా, చాలా తెమ్మ బాగా ఉంది లోపల, అర్థమైందా? అలాంటివి బయటికి దొబ్బడానికి చాలా ఎక్సలెంట్ రెమెడీ. కటారా కంజెస్టివ్ అండ్ స్టఫింగ్ సెన్సేషన్. ముక్కంతా బిగదీసినట్టు, తలంతా బరువైనట్టు ఉండే వాటిలో ఇది జలుబై ముక్కు బిగ్గరైంది అనుకోండి, అప్పుడు కూడా ఇది ఎక్సలెంట్ మదర్ టించర్. ఎక్స్పెక్టెంట్ ఇన్ కటారల్ అండ్ సైనస్ కంజెషన్. ముక్కంతా బరువుగా ఉండి, ఇదంతా బరువుగా ఉండి, తలంతా బరువుగా ఉండి, తెముడ బయటికి రాలేనప్పుడు మీరు యూకలిప్టస్ మదర్ టించర్ వేస్తే ఈ సైనస్ కానీ ఇవన్నీ తగ్గి తెముడ బయటకు వచ్చేసి రిలీఫ్ వస్తుంది. ఓకే, అదనమాట. ఇట్ విల్ వర్క్స్ లైక్ రిలాక్సింగ్ ఫ్లూయిడ్ టు బ్రేక్ ది సైకిల్. ఓకే, తెమ్మడ బాగా ఉండి ఆయాసం కానీ దగ్గు కానీ విపరీతంగా ఉన్నప్పుడు ఇది యాంటిమ్టాట్ లాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ వర్క్ లైక్ ఏ యాంటిమ్టాట్. యూకలిప్టస్ ఇస్ కాల్డ్ యాంటిమ్టాట్. మాయిస్ట్ అస్తమా, ఇక డ్రై అస్తమా ఉండదు. బ్రయోనియా లాగా బ్రయోనియా స్పిక్టాపల్ స్పాంజియా లాగా డ్రైగా ఉండదు. క్యాంఫర్ ఇలాంటిలాగా కాకుండా మాయిస్ట్ అస్తమా అంటే తెమ్మడతో బాగా కల్లితో కూడి ఉంటుంది యూకలిప్టస్లో. ఓకే, మాయిస్ట్ ఆస్తమా. నెక్స్ట్ కడరా కంజెషన్ విత్ స్టఫింగ్ ఆఫ్ నోస్. సైనసైటిస్ ఉంటుంది కదా,
మొత్తం తిమ్మడం వల్ల ముక్కంతా బిగదీసినట్టుండి ఇదంతా కూడా బరువుగా ఉండి సైనస్లో ఉండే లక్షణాలు ఉంటాయండి. అది ఇక్కడ చెప్పేది కామన్ సిమ్టమ్. ఇట్ ఈజ్ ఎఫిషియంట్ అండ్ డయాఫోరిక్. అంటే ఇదేం చేస్తుంది, చెమటలు పట్టించి వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది, కంజెషన్ని వాటిని అట్లా పనిచేస్తుంది. యూకలిప్టస్ చెమటలు పట్టించేసి వాళ్ళకి రిలీఫ్ ఇస్తా అంట. నెక్స్ట్ రిలాప్సింగ్ ఇన్ఫ్లుయెంజా. ఇన్ఫ్లుయెంజా అంటే జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉన్నప్పుడు అవి రిపీటెడ్గా తగ్గి వస్తున్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇట్ విల్ స్టిమ్యులేటింగ్ ది ఎక్స్పెక్టెంట్. ఇంతకుముందు చెప్తున్నాను కదా, స్టిమ్యులేటింగ్ ఎక్స్పెక్టెంట్ తెమ్మడం బయటికి దొబ్బే మంచి పవర్ఫుల్ యాంటీసెప్టిక్, చాలా యాంటీసెప్టిక్గా బాగా పనిచేస్తుంది. ఓకే, ఇది కొంతవరకు యూకలిప్టస్ యొక్క లక్షణాలు. ఇంకొన్ని పాయింట్స్ మనం చదువుకుందాం. యూకలిప్టస్ గ్లోబులస్, బ్లూ గమ్ ట్రీ అంటారంట. దీన్ని ఏమంటారు? బ్లూ గమ్ ట్రీ. కొద్దిగా స్పెల్లింగ్ చెప్పండి సార్. బ్లూ గమ్ ట్రీ, బ్లూ గమ్ ట్రీ, BLUE, బ్లూ గమ్ ట్రీ. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ పవర్ఫుల్ యాంటీసెప్టిక్ అండ్ డిస్ట్రక్టివ్ ఇన్ లో ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ ది పవర్ఫుల్ యాంటీసెప్టిక్, చాలా పవర్ఫుల్ యాంటీసెప్టిక్గా వాడతారంటండి. ఇది చాలా అంటే సెప్టిక్ అయ్యే కండిషన్స్లో సెప్టిక్ కాకుండా కాపాడుతుంది కదా. క్యాలెండులా, ఎక్నిషియా ఇవి పవర్ఫుల్ యాంటీసెప్టిక్గా వాడతాం కదా మదర్ టీచర్స్. అలాంటి కోవలోకి చెందింది యూకలిప్టస్, గుర్తుపెట్టుకో. యూకలిప్టస్ ఈజ్ ఎ పవర్ఫుల్ యాంటీసెప్టిక్, ఏ స్టిమ్యులేటింగ్ ఎక్స్పెక్టోరెంట్ అండ్ ఎఫిషియంట్ ఇన్ డయాఫోరిక్. అంటే చెమటను బయటికి దొబ్బించేసి, చెమటలు బాగా పట్టించేసి చెమట బయటికి దొబ్బించి రిలీఫ్ ఇస్తుంది. చెమట బాగా ఉండే కేసెస్లో ఇది ఎక్సలెంట్ రెమెడీ. నెక్స్ట్ రెమెడీ విత్ మార్క్డ్ ఎఫెక్ట్స్ ఆన్ కటరల్ ప్రాసెస్. చెమట, దగ్గు, జలుబు అలాంటివి ఉండి దాంతోపాటు మిగతా లక్షణాలు ఏమన్నా కూడా అప్పుడు కూడా యూకలిప్టస్ ఎక్సలెంట్ రెమెడీ. ఓకే, నెక్స్ట్ ఫీవర్స్ ఆఫ్ రిలాక్సింగ్ క్యారెక్టర్. ఫీవర్స్ కూడా వచ్చిపోవడం వస్తూ ఉంటాయి, పోతుంటాయి. అలాంటి వాటిలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సిమ్టమ్స్ ఆఫ్ ఎగ్జాషన్ అండ్ టాక్సేమియా. ఎగ్జాషన్, కొంచెం చేసిన విపరీతంగా అలసిపోతుంటారు, లేకపోతే ఏదైనా జ్వరం వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత మనకు ఆల్ఫాల్ఫా ఇస్తుంటాం కదా. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఆల్ఫాల్ఫా ఇస్తాం కదా కన్వాలిసెన్స్ పీరియడ్లో. అటువంటి టైంలో కూడా ఈ యూకలిప్టస్ కూడా బెస్ట్ మెడిసిన్. వెన్ దెర్ ఇస్ సిమ్టమ్స్ ఆఫ్ ఎగ్జాషన్ అండ్ టాక్సేమియా, దీన్ని మీరు జైమోటిక్ ఫీవర్స్ అనుకోవచ్చు. టాక్సిక్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. మొదటించారు స్టఫింగ్ ఆఫ్ ది నోస్, క్రానిక్ కెడరల్ పుర్లెంట్ అండ్ ఫోరెడ్ డిశ్చార్జెస్. ముక్కులోంచి వచ్చే ముక్కు బిగ్గరగా ఉండి ఎంత బరువుగా ఉండి చెమట ఎట్లా ఉంటుంది, వాసనతో ఉంటుంది. ముక్కులోంచి వాసన, చెమట ఏదైతే ఉందో, చీమిడి ఏదైతే ఉందో బాగా వాసన ఉంటుంది. అండ్ పుర్లెంట్ బాగా అడ్వాన్స్డ్గా ఉంటుంది, చీమిడి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, పుర్లెంట్. ఇలాంటి మదర్ టీచర్ ఇంకోటి చెప్పండి. పుర్లెంట్ అఫెన్స్ nasal discharges. లెమ్నా మైనర్ మదర్ టీచర్ కూడా ఇట్లాగే ఉంటుంది సేమ్. అందులో కూడా అఫెన్సివ్ డిశ్చార్జెస్, స్టఫింగ్ ఆఫ్ ది నోస్. కానీ ఇందులో ఉండే యొక్క యాంటీసెప్టిక్ లక్షణాలు కానీ, ఇందులో ఉండే పవర్ఫుల్ ఎక్స్పెక్టరెంట్ అంటే తెమ్మని బాగా బయటికి దొబ్బే లక్షణాలు కానీ అందులో లేవు. నెక్స్ట్
acute nephritis complicating influenza. acute nephritis అంటే కిడ్నీలు సరిగా పని చేయట్లేదు, దాంతో పాటుగా జలుబులు విపరీతంగా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయంటే అప్పుడు కూడా ఆలోచించాల్సిన రెమెడీ యూకలిప్టస్. కిడ్నీ ఇన్ఫెక్షన్స్లో ఇన్ఫ్లుయెంజా కూడా ఉంటాయి, ఇది కూడా మంచి రెమెడీ. ఆస్తమా విత్ గ్రేట్ డిస్నీ అండ్ పాల్పిటేషన్, మాయిస్ట్ ఆస్తమా, ఎంతమంది అనుకున్నాం కదా మాయిస్ట్ ఆస్తమా అనేది. ప్రొఫ్యూజ్ ఎక్స్పెక్టరేషన్ ఆఫ్ offensive mucus, ప్రొఫ్యూజ్ ఎక్స్పెక్టరేషన్ ఆఫ్ అఫెన్సివ్ మ్యూకస్, బాగా తెమ్మడ కళ్ళేతో కూడిన కళ్ళే ఉంటుంది, అది కూడా వాసన బాగా ఉంటుంది. ఇరిటేటింగ్ కఫ్. నెక్స్ట్ రొమాటిక్ పెయిన్స్ ఎట్ నైట్. ఈ యాంగిల్లో ఎక్కువ మటుకు నేను యూకలిప్టస్ చాలా వాడానండి. ఈ జలుబు దగ్గులు ఎక్కువ వాళ్ళే, కానీ రొమాటిక్ పెయిన్స్ అగ్రవేషన్ ఎట్ నైట్, రాత్రిపూట నొప్పులు ఎక్కువ ఉంటాయి, బాడీ ఎంత ఒళ్ళంత నొప్పులుగా ఉంటాయి. ప్రిక్కింగ్ సెన్సేషన్ ఫాలోడ్ బై పెయిన్ఫుల్ ఏకింగ్, పొడుస్తున్నట్లు నొప్పులుగా ఉండి తర్వాత బాగా నొప్పుతో కూడా ఉంటుంది, బాగా నొప్పి ఉంటుంది. అలాంటి వాటిలో ఇది ఎక్సలెంట్ మొదటి నుంచే యూకలిప్టస్. ప్రికింగ్ సెన్సేషన్స్ ఫాలోడ్ బై పెయిన్ఫుల్ ఏకింగ్, బాగా పొడుస్తున్నట్లు కుచ్చుతున్నట్లు నొప్పులు ఉంటాయి. నెక్స్ట్ గ్లాండ్యులర్ ఎన్లార్జ్మెంట్స్, గ్రంథులు వాచి ఉంటాయి. నాడ్యులర్ స్వెల్లింగ్, నాడ్యూల్స్ కూడా అటు ఇటు ఉంటాయి. నెక్స్ట్ టైఫాయిడ్ ఫీవర్స్లో చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. అలసిపోయిన బాగా ఒళ్ళునంతా నొప్పులు ఉండి అలసిపోతాడు చూసావా, ఇది కొంచెం బాగా ఎగ్జర్షన్ అయ్యి ఒళ్ళంతా నొప్పులుగా ఉండి అలసిపోయినట్టు ఉండే అంటే మనం ఏం చేస్తున్నాం, రొస్టాక్స్ ఇస్తుంటాం. రొస్టాక్స్ బదులు యూకలిప్టస్ మరించనివ్వండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. రొస్టాక్స్ బదులుగా, అంటే రొస్టాక్స్ లాగా ఉండేది మదరించలేదు అంటే యూకలిప్టస్. చాలా మంది నొప్పులు తెలంగా దీన్ని వాడతారు, నీలగిరి తేలండి. ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. ప్రొడ్యూసెస్ రిమార్కబుల్ బాడీ ఎగ్జాషన్, నో డిజైర్ ఫర్ ఎనీ మోషన్, ఎనేబుల్ టు డూ ఎనీ, ఏ పని చేయలేడు, బాగా అలసిపోయాను అన్నప్పుడు ఇది మొదటి నుంచి చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ తెమ్మడతో బాగా తెమ్మడ దగ్గుండి విపరీతమైన నీరసం నిస్త్రానం ఉన్నప్పుడు కూడా ఈ యూకలిప్టస్ మొదటి నుంచి చాలా బాగా పనిచేస్తుంది. కడారల్ కంజెషన్స్, మొత్తం బరువుగా ఉండి సైనస్ బాగా ఉండి ముక్కు బిగ్గరగా ఉండి అఫెన్సివ్ డిశ్చార్జెస్, ఇట్ ఈస్ ఎ అన్కామన్ సిమ్టమ్. ఏదంటే అఫెన్సివ్ డిశ్చార్జెస్ కూడా అన్కామన్ సిమ్టమ్ ఇందులో యూకలిప్టస్లో. నెక్స్ట్ నెఫ్రైటిస్, కిడ్నీ ఫెయిల్యూర్లో కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్స్లో కానీ, దాంతోపాటుగా జలుబు దగ్గులు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇది యూకలిప్టస్ ఎక్సలెంట్ రెమెడీ. నెక్స్ట్ అఫెన్సివ్ డిశ్చార్జెస్ ఒకటి, సైనస్ స్టఫింగ్ ఆఫ్ ది నోస్. నెక్స్ట్ మాయిస్ట్ ఆస్మా, తెమ్మడ బాగా ఉండి దానివల్ల ఆయాసం గ్యాస్పింగ్ ఉంటే కదా, ఇది యూకలిప్టస్ చాలా ఎక్సలెంట్ రెమెడీ. ఓకే, మొదటి నుంచి ఇది 10 drops ml వాటర్లో వేస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, రొమటాయిడ్ పెయిన్స్ కి కూడా రొమటాయిడ్ పెయిన్స్కి కూడా నైట్ టైం ఎక్కువ ఉండే వాటిలో బాగా పనిచేస్తుంది. ఓకేనా సార్? నెక్స్ట్ ఇంకోటి విపరీత నీరసం ఉంటుంది, నీరసం కూడా బాగుంటుంది, అంటే ఎగ్జర్షన్ తర్వాత నీరసం వచ్చే నీరసాలు ఇది యూకలిప్టస్ బాగా పనిచేస్తుంది. ఇవాళ ఎక్కువ చెప్పుకోలేకపోయాం సార్ సమయ భావం వల్ల. ఈ 2 మాత్రమే, ఆస్పిడోస్పర్మా యూకలిప్టస్ 2 మాత్రం అయిపోయి. నెక్స్ట్ మాత్రం అందరూ ప్రిపేర్ అయ్యారండి. డైజెస్టివ్ సిస్టమ్ యొక్క జీర్ణ వ్యవస్థ యొక్క రివ్యూ మొత్తం అంటే ఎట్లా అంటే జస్ట్ క్లినికల్గా ఈ లక్షణాలు ఈ మంది ఇవ్వండి అనేట్టుగా మీకు మిమ్మల్ని నుంచి రాబడతాం. జూనియర్స్ ఎవరైతే కొత్తగా ఉన్నారో అందరూ కూడా యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఫర్ దట్ కాంటెస్ట్. ఓకే, చెప్పండి. నమస్తే సార్. నమస్తే.
డౌట్లు ఉంటే చెప్పండి. ఇది అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ లో కొంచెం ఎక్కువగా ఈ కావలి ఇటు వాటర్ తక్కువ ఉంటాయి కదా సార్, ఎక్కువ దొరుకుతాయి మాకు ఇది. అంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఈ జామ్ ఆయిల్ లిక్విడ్ అంటే ఈ సైనస్ మీరు చెప్పారు కదా, అట్లాగా వేడి నీళ్ళలో ఆవిరి పట్టి అది 2 drops వేసి ఇట్లాగా ఆవిరి పట్టేవాళ్ళు మాస్టర్ గారు. అంటే ఇప్పుడు అలా కూడా జామ్ ఆయిల్ ని మనం అట్లా అంటే ఇప్పుడు మన జలుబు వచ్చిన పేషెంట్లకి ఆవిరి పెట్టండి అంటారు కదా. ఇప్పుడు ఈ జామ్ ఆయిల్ ఇట్లాగా మనం పసుపు వేసి అని చెప్తున్నాము, ఈ జామ్ ఆయిల్ వాడచ్చా? అంటే ఘాటు స్మెల్ బయట అమ్మేది కదా, అది ఎలా మాస్టర్ గారు? గుడ్, మంచి షేరింగ్ అమ్మా. చాలా మంది నిజంగానే చాలా మంది ఏం చేస్తారంటే జామ్ ఆయిల్ అంటే నీలగిరి ఆకులు, మా దగ్గర నీలగిరి తలే ఉంటారు, అందులో వాటర్లో వేసి ఆవిరి పడుతుంటారు. పడుతున్నప్పుడు ఆ సైనస్ అనేది చాలా రిలీఫ్ వస్తుంది. గుడ్. మనం అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్. సార్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, పంచుకోవచ్చా? చెప్పండి సార్, చెప్పండి. 1990 సార్, సింగరేణి కాలనీస్ స్ట్రైక్, హాస్పిటల్స్ స్ట్రైక్ కంపెనీ. ఒక అతనికి బాగా జ్వరం వచ్చింది, వాళ్ళ మిస్సెస్ వచ్చి అడిగింది అనమాట, మీరే మందులు ఇస్తుంటారు కదా, మా ఆయన బాగా జలుబు జ్వరం బాగా ఉంది, లేవలేకపోతున్నాడు అని చెప్పి. మరి యూకలిప్టస్ 30 ఉంది. ఒకటి మరి ఎలమంటారు గణపతిరావు గారి బుక్ చూసి దాంతో యూకలిప్టస్ 30 ఇచ్చాం. తెల్లారు లెగిసి పార్టీకి వెళ్ళిపోయాడు మైండ్ లో. అందరూ ఆఫీసులో ఏందా నాకు వచ్చినా, నువ్వు అసలు మందులు వేసుకోవు కదా, ఎట్లా వచ్చావు అని అడిగారు. అది మంచి ఎక్స్పీరియన్స్ సార్. గుడ్ షేరింగ్ సార్, థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఇంకెవరైనా ఉంటే మదనిచర్స్ ఏమైనా వాడుంటే చెప్పండి. ఆవిడ పట్టొచ్చా మాస్టర్ గారు ఇప్పుడు అట్లా లిక్విడ్ బయట? పట్టొచ్చండి, మదనిచర్ కూడా వాడచ్చు. ఇంకా ఓకే అది జీవన్దాల్ అనే ఆయుర్వేదిక్ లో ఇది డ్రాప్స్ లాగా ఉంటుంది సార్. ఇది కలిపి అలా క్లాత్ మీద వేసా పీల్చిస్తుంటారు సార్, ముక్కు దగ్గర పెట్టుకొని పీలుస్తా ఉంటారు సార్. అంటారు దాన్ని. అది యునానీలో కూడా జిందాఫిల్ అని వీళ్ళు ఐస్ డిపార్ట్మెంట్ లో, మా డిపార్ట్మెంట్ లో ఇవి సెండ్ చేస్తూ ఉంటారు సార్. ఇవి వాళ్ళ క్లాత్ మీద వేసుకొని ఒక డ్రాప్ ముక్కు దగ్గర పెట్టుకోమంటారు సార్, వెంటనే రిలీఫ్ వస్తుంది. అది అందులో కూడా చాలా విరిగా ఉపయోగిస్తారు సార్. ఇది అయితే మనం మదర్ టించర్ ఉపయోగించవచ్చా సార్? ఇది మనం సైనస్ ప్రాబ్లం లో యూకలిప్టస్ మదర్ టించర్ వాడుకోవచ్చు అట్లా. గుడ్. ఆవిరి పడితే హోమియోపతి మందులు పనిచేస్తాయండి? అయితే ఇందులో మెంథాల్ ఉంటే పనిచేయదు, ఇది న్యాచురల్ హెర్బ్ కనుక పనిచేస్తుంది. అందులో మెంథాల్ కలిపి ఉంటే మాత్రం పనిచేయదు అట్లా. సరే మాస్టర్. సార్, యూకలిప్టస్ ఆకుల్ని నీళ్ళల్లో మరిగించి కూడా స్నానం చేస్తారు సార్ మా సైడ్. ఓకే, దేనికోసం? బాడీ పెయిన్స్, జలుబు ఇటువంటివి తగ్గించడానికి. గుడ్, మంచి. నీళ్ళలో మరిగించి స్నానం చేస్తారు. ఓకే, గుడ్, థ్యాంక్ యూ చంద్రకాంత్, డాక్టర్ చంద్రకాంత్. ఎందుకంటే ఏదైనా ఎక్కువ ఎగ్జర్షన్ అయిన తర్వాత వచ్చే నీరసాల్లో వచ్చే తర్వాత ఆ నీరసం వల్ల ఆ టైంలో వచ్చే జలుబు దగ్గుల్లో తెమ్మడాలో మనం ఒకసారి చూస్తుంటాం. ఎక్కువ ప్రయాణాల తర్వాత ఆ వాతావరణ మార్పు అనుకోండి, లేకపోతే బాగా ఇటువంటి వాతావరణం తెల్లగా బాగా తేమగా ఉందనుకోండి, ఆ ఎక్కువ ఎగ్జర్షన్ వల్ల కానీ వాతావరణ మార్పు వల్ల జలుబు దగ్గు, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన నీరసం, అప్పుడు కూడా ఇది యూకలిప్టస్ నీకు బాగా పనిచేస్తుంది. మనం చాలా వాడతాం కానీ దీన్ని ఎక్కువ ఇంకా ప్రూవింగ్ జరగలేదు యూకలిప్టస్. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకేముంటే మళ్ళీ అయితే నెక్స్ట్ క్లాస్ మాత్రం ఒకసారి మనం ఇది ప్రిపేర్ అయ్యానండి. ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను చెప్తాను. ఇంతే, ఇంతకీ మనం క్లాస్ ఆపుదాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. నమస్కారం అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నమస్తే.